ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో పోయినసారి అందరూ కూడా ఈ డాటా ఇంటర్ప్రిటేషన్ అనేది చాలా ఇబ్బందికరంగా వచ్చినాయి కాబట్టి ఈ ఫిఫ్త్ పేపర్ అనేది నెక్స్ట్ ఎగ్జామ్ చదివే వాళ్ళు ఎట్లా చదవాల్సిన ఆవశ్యకత ఉన్నది, తమరు ఎట్లా ప్రిపేర్ అయ్యాడు? నేను అంటే నా బ్యాక్గ్రౌండ్ ఇంజనీరింగే ఉండే కలిగిందని నాకు డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది కొంచెం ఈజీగానే వచ్చింది సార్. ఆల్రెడీ సివిల్స్లో CSAT పేపర్ వీటన్నిటి వల్ల కొంచెం ఈజీనే అయింది సార్. నేను 13 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను. 13 క్వశ్చన్స్, ఓకే. అవును సార్. సో నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఏం చేయాలంటే, మనకి ఈ ఇయరే చాలా టఫ్ వచ్చింది సార్. అవును. సో వాళ్ళు దీనికన్నా ఎక్కువ టఫ్ ఉండాలంటే ఈవెన్ లైక్ క్యాట్ లెవెల్ కన్నా కూడా ఎక్కువే ఉండొచ్చేమో అన్నట్లుంది. ఓకే. సో మనం ఆ లెవెల్లోనే ప్రిపేర్ అవ్వాలి సార్. అంటే ఎక్కువ డెప్త్కి వెళ్ళిండు క్వశ్చన్స్ డెప్త్కి వెళ్ళిండు. అండ్ ఇంకోటి మనం ఫాస్ట్ కూడా చేయాలి. ఎస్, టైం ఇంపార్టెంట్. ఒక్క క్వశ్చన్కు మనకి ఇచ్చింది 2 మార్కులే, బట్ టైం మాత్రం 10 minutes కంటే ఎక్కువ పడుతుంది ఒక్కొక్క క్వశ్చన్. ఓకే. సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీకి నేను అంటే కరెంట్ అఫైర్స్ నుంచే బాగా నోట్స్ చేసుకున్నాను సార్. ఓకే. మనకి గగనయాన్ కానీ ఇలాంటివన్నీ కూడా మనకి బేసిక్గా ఈసారి సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే సిలబస్ నుంచే డైరెక్ట్గా ఇచ్చేసారు. అవును. సో ఆ సిలబస్ని మనం ప్రిపేర్ అయితే సరిపోద్ది. ఓకే. ఈ ఫిఫ్త్ పేపర్లో వచ్చిన మార్కులన్నీ? ఫిఫ్త్ పేపర్లో నాకు 54 వచ్చాయి సార్. ఓకే. నెక్స్ట్ లాస్ట్ తెలంగాణ మూమెంట్. ఇది యూపీఎస్సీ ప్రిపరేషన్ కాబట్టి కొద్దిగా మీ కొత్త సబ్జెక్టు. దీని పట్ల ఎట్లా మీ ప్రిపరేషన్ విధానం ఉంది, నోట్స్ ఎట్లా తయారు చేసుకోవడం జరిగింది? దీని పట్ల నేను తెలుగు అకాడమీ నుంచే ఆల్రెడీ నోట్స్ రెడీ చేసుకున్నాను సార్. ఓకే. అది కాకుండా మిగతా టెస్ట్ సిరీస్లు కానీ వీటి నుంచి కొంచెం అసలు ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయి, ఎందుకంటే ఇది కొత్త సబ్జెక్ట్ కనుక నాకు ఎట్లా వస్తున్నాయి, నేనేం చేయాలి, వాళ్ళు ఎట్లా రాస్తున్నారు అనేది. అండ్ అట్లా కాకుండా మా ఫ్రెండ్స్ నుంచి కూడా వాళ్ళు ఆన్సర్స్ ఏ విధంగా రాశారు దాన్ని నా ఆన్సర్స్తో కంపేర్ చేసుకున్నాను సార్. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఈ అన్ని పేపర్లకు సంబంధించి లాస్ట్ పేపర్లో ఎన్ని మార్కులు రావడం జరిగింది? తెలంగాణ మూమెంట్లో నాకు 79 వచ్చాయి సార్. అయితే ఇప్పుడు ఈ అన్ని పేపర్లు వివిధ పేపర్లు ఎట్లా ప్రిపరేషన్ విధానం మనం డిస్కస్ చేసినాం. అసలు ఆన్సర్ రాసే విధానంలో పాటించాల్సిన మెలకువలు ఏమైనా చెప్పగలుగుతారా? అంటే ఫస్ట్ థింగ్ అయితే మనం ఇంట్రడక్షన్ రాయాలి సార్. ఆ ఇంట్రడక్షన్ అనేది ఖచ్చితంగా ఆ క్వశ్చన్కి రిలేటెడ్గా ఉండాలి. లైక్ ఒక డెఫినేషన్, ఒక స్టాట్ ఇచ్చుకుంటూ దాని తర్వాత ఇంట్రడక్షన్ నుంచి బాడీకి వెళ్ళేటప్పుడు ఒక కనెక్టింగ్ లైన్ రాయాలి సార్. ఓకే. దాని తర్వాత మనం బాడీ రాసేటప్పుడు లైక్ 10 మార్క్స్ క్వశ్చన్స్ కనుక మినిమం 10 పాయింట్స్ ఉండే విధంగా చూసుకోవాలి సార్. 3 పేజెస్ ఇస్తారు ఒక్కొక్క క్వశ్చన్కి. అవును. 3 పేజెస్ కనుక ఒక్కొక్క అంటే మనకి ఈవెన్ వాటిలో కూడా క్వశ్చన్స్లో కూడా క్రిటికల్ ఎగ్జామిన్, అనలైజ్ ఇట్లా కీవర్డ్స్ ఉంటాయి సార్. ఆ కీవర్డ్స్ని మనం ఖచ్చితంగా వాటికి అంటే ఏం రాయాలి అనేది మనకి ఆల్రెడీ ముందే తెలియాలి సార్. ఓకే. దాని తర్వాత 10 పాయింట్స్ ఇచ్చుకుంటూ ప్రతి పాయింట్కి కూడా మనం ఎగ్జాంపుల్ ఆర్ కేస్ స్టడీస్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి సార్. ఓకే. అలా ఇస్తుంటే మనకి ఆన్సర్ కూడా చాలా కాంప్రహెన్సివ్గా కనబడిద్ది, ఎఫెక్టివ్. మళ్ళీ నెక్స్ట్ కంక్లూజన్కి మనకి కొన్ని లైక్ SDG రిపోర్ట్స్ అని, లేకపోతే PM మన్ కీ బాత్ అని, లేదంటే ఫ్యూచరిస్టిక్గా ఒక చాప్టర్ నుంచి ఒక చాప్టర్కి వెళ్ళేటప్పుడు తెలంగాణ మూమెంట్లో కూడా ఒక చాప్టర్ నుంచి ఇంకో చాప్టర్కి వెళ్ళేటప్పుడు అదే మనకి కంక్లూజన్ అయింది సార్. అయితే ఇప్పుడు ఈ 3 pages ఆన్సర్ రాసేటప్పుడు మనకి ఈచ్ క్వశ్చన్ డివైడ్ చేసుకుంటే 10 to 11 minutes ఉంటుంది. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ చదవడానికి ఒక 10 minutes వెళ్ళినా మిగతా అంతా కూడా 10 minutesలో మనం ఒక 3 pages ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. దీంట్లో మీరు అంటే డయాగ్రామ్స్ యూజ్ చేసిరా, మైండ్ మ్యాప్స్ ఏమైనా యూజ్ చేసిరా, ఎట్లా ఎఫెక్టివ్ ఆన్సర్ రాయగలరు 3 pages? నేను డయాగ్రామ్స్ యూజ్ చేశాను, మ్యాప్స్ యూజ్ చేశాను, అండ్ ఫ్లో చార్ట్స్ కూడా యూజ్ చేశాను సార్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ గగనయాన్ క్వశ్చన్ ఉంది సార్. దాంట్లో మనకి గగనయాన్లో MK3 అనే దానికి అదొక డయాగ్రామ్ గీశాను. అది కాకుండా మళ్ళీ మనకి గగనయాన్లో లైక్ ఇక్కడ మనకి శ్రీహరికోట నుంచి లాంచ్ చేస్తే మళ్ళీ ఇక్కడ అరేబియన్ సీ దగ్గరికి ఒక డయాగ్రామ్ ఉంటుంది సార్. ఓకే. సో ఇవన్నీ కూడా మనం గూగుల్లో మనం చూసుకుంటూ చేయొచ్చు సార్. ఓకే. అట్లనే వీటికి ChatGPT అనేది బాగా యూజ్ అవుతుంది మనకి. సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, తెలంగాణ మూవ్మెంట్ కానీ, ప్రతి ఒక్క సబ్జెక్టు కూడా బాగా యూజ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ రాబోయే ప్రిపరేషన్ చేసేవాళ్ళు ఏ విధంగా ఉంటే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనేది మీ మాటలు? ముందుగా అయితే మనం డిటర్మైండ్గా ఉండాలి సార్. మనం కొడతాము అనే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఫస్ట్ ఉండాలి సార్. కాన్ఫిడెన్స్ లెవెల్. దాని తర్వాత వచ్చేసి మనం సిలబస్ కాపీ, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, టాపర్ టాక్స్, ఇవే సార్ ప్రైమ్గా మనల్ని సక్సెస్కి రీచ్ చేయాలంటే ఇవి మాత్రమే సార్. ఓకే. ఇప్పుడు ర్యాపిడ్గా ఒక 3-4 questions. ఓకే సార్. మీ సక్సెస్ పట్ల ఒక్క మాటలో? సక్సెస్ అంటే ఇన్ని సంవత్సరాలు నేను చేశాను కనుక చాలా హ్యాపీగానే ఉంది సార్. ఓకే. మీ సక్సెస్ని మీ ఫ్యామిలీ ఎంజాయ్ చేసిన పార్ట్? రిజల్ట్ వచ్చిన డేనే సార్. మీ అత్యంత బాధాకరమైన డే? కన్సిస్టెంట్గా నాకు జాగ్రఫీ ఆప్షన్లో తక్కువ వచ్చాయి. సో ఆ డేస్ అన్నీ కూడా బాధాకరమే సార్. ఏది? యూపీఎస్సీ. ఓకే. మీ స్వస్థలం ఎక్కడ, మీ బ్యాక్గ్రౌండ్? నేను హుజూర్ నగర్లోనే
జన్మించాను సార్. అక్కడ హుజూర్నగర్లోనే నా ప్రైమరీ ఎడ్యుకేషన్. టౌన్ లోకల్. అవును సార్, ఓకే. అక్కడనే జరిగింది. అండ్ ఫాదర్ వచ్చేసి అగ్రికల్చర్ అండ్ ఇతర రంగాల్లో కూడా ఉన్నారు. ఓకే. మదర్ హోమ్ మేకర్ సార్. దాని తర్వాత తమ్ముడు ఉన్నారు. ఓకే. అతను బీటెక్ అయిపోయింది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ అండ్ టెక్నాలజీలో బీటెక్ చేశారు. ఇప్పుడు సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారు అతను. ఓకే, అతను కూడా యూపీఎస్సీ సైడ్ ఉన్నారు. రైట్. అంత అంటే దీనికంటే ముందు ఇంకా వేరే ఏదైనా ఎంప్లాయ్మెంట్లో ఉన్నారా? నేను ఉస్మానియా యూనివర్సిటీలో ప్రోగ్రామర్గా ఉన్నాను సార్. ఓకే. ఎగ్జామినేషన్ బ్రాంచ్లో వర్క్ చేశాను. ఓకే. అంటే ఏ ఎగ్జామ్ ద్వారా? గ్రూప్ 4 ద్వారా చేశాను. ఓకే, గ్రూప్ 4 ద్వారా సెలెక్ట్ అయ్యి ఇవి దాంట్లో ఉంటూనే నెక్స్ట్ ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావడం జరిగింది. నెక్స్ట్ ఈ యూపీఎస్సికి సంబంధించి 4 సార్లు మీరు మెయిన్స్ అటెంప్ట్ చేయగలిగారు, 4 సార్లు కూడా ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోయారు. మరి పదే పదే ఈ వైఫల్యాలు చెందుతున్నప్పుడు మీరు ఏమైనా మానసిక ఒత్తిడికి అంటే ఈ 4 అటెంప్ట్లు కన్సిక్యూటివ్గా ఫెయిల్ అయ్యే కల్లా ఏంటంటే చాలా మానసిక ఒత్తిడికి గురయ్యాను సార్. ఓకే. దీనివల్లనే నేను ఇంకా మనకి అంటే ఈ ఆప్షనల్ జాగ్రఫీ ఆప్షనల్ నాది సార్. అవును. సో కన్సిస్టెంట్గా దాంట్లో మార్కులు నాకు తక్కువ వస్తున్నాయి. దానివల్ల మాత్రమే సివిల్స్లో క్రాక్ చేయలేకపోయాను. ఓకే. సో మనకి తెలంగాణ గ్రూప్ 1 అనేది అప్పుడే పడ్డది సార్ నోటిఫికేషన్. సో మనకి ఆప్షనల్ అనేది ఒకటి లేదు కనుక, జిఎస్ వరకే ఉంది కనుక నేను ఇంకా ఇటు షిఫ్ట్ అయితే బెటర్ ఉంటుందని నేను ఇప్పుడు ఇటు షిఫ్ట్ అయ్యాను. ఇటు కావడం జరిగింది. నెక్స్ట్ ఈ ప్రిపరేషన్ టైంలో లాంగ్ టైం ప్రిపరేషన్ ఉంటుంది. మనం గమనించినట్టయితే ఈ గ్రూప్ 1 2022 ఫస్ట్ ప్రిలిమ్స్ క్యాన్సల్, 23 ప్రిలిమ్స్ క్యాన్సల్, మళ్ళీ 24, ఆ తర్వాత రీసెంట్గా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. మరి ఇట్లా ఒక సంవత్సరాల తరబడి ఉన్నప్పుడు ఎట్లా మన మెంటల్ స్ట్రెంగ్త్ని బిల్డప్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది? మన మెంటల్ స్ట్రెంగ్త్ అనేది మనం ఒక్క చదువు మీదనే ఫోకస్ చేస్తే కొంచెం కష్టంగా ఉంటుంది సార్. ఓకే. దానికి మనం ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకోవాలి. యోగా చేస్తాను, నేను జిమ్ చేస్తాను, రన్నింగ్ చేస్తాను, క్రికెట్ ఆడుతుంటాను. సో ఇట్లా వేరు యాక్టివిటీస్ నేను చేస్తూనే ఉంటాను. ఆన్లైన్లో చెస్ ఆడుతూనే ఉంటాను. ఓకే. సో ఇన్నిటి వల్ల ఏంటంటే మనకి ఫిజికల్గా మెంటల్గా అన్ని రకాలకు కూడా మనం చదువును కంటిన్యూ చేయొచ్చు. అంటే ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఈ ప్రిపరేషన్ సమయంలో మనం హెల్త్ పట్ల తీసుకోవాల్సిన కాన్షియస్ ఏంది? ఎందుకంటే ఎగ్జామ్ ముందు ఇన్ని రోజులు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ ముందు ఫీవర్ వచ్చింది, ఇంకేదైనా ఇబ్బంది అయితే మన మొత్తం చదివిందంతా కూడా వృధా అయ్యే అవకాశం ఉంది. దానికి మీరు ఇచ్చే సలహా? దానికంటే మనం ముందు నుంచే హెల్త్ మీద కాన్షియస్గా ఉంటారు సార్. అది ఫుడ్ కానీ జిమ్ కానీ. సో మనం మెయిన్గా ఫుడ్ మీద ఫోకస్ చేస్తే చాలు సార్. అంటే ఆయిల్ ఫుడ్స్ అవాయిడ్ చేస్తే ఎగ్జామ్ ముందు కొంచెం మంచిగానే ఉంటుంది. అండ్ ఏదైనా సరే ఒక జ్వరం వచ్చిందనుకో ముందే మెడిసిన్స్ వాడితే సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ ఈ రైటింగ్ ప్రాక్టీస్ అంటే ఈ మనకు ఫాస్ట్గా రాయడానికి ఏ విధంగా టెస్ట్ సిరీస్ రాస్తే ఏమైనా రాసిరా మీరు? ఎట్లా రాస్తే తొందరగా మనం స్పీడ్గా ఆన్సర్ రాసే అవకాశం ఉంటుంది? మనకు ముందు బ్రెయిన్లో ఆన్సర్ ఉంటే ఆటోమేటిక్గా పెన్ అనేది పోతుంటుంది సార్. ఎస్. సో దానికోసం ఏం చేయాలంటే మల్టిపుల్ టైమ్స్ ఫస్ట్ మనం రివిజన్ చేస్తూనే ఉండాలి. అది చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా రైటింగ్ స్పీడ్ వస్తుంది. సో దానికోసం టెస్ట్ సిరీస్లు కూడా హెల్ప్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే కొన్నిసార్లు మనం ఆన్సర్ మన బ్రెయిన్లో ఉంటుంది కానీ కొన్నిసార్లు పేపర్ మీద పెట్టలేకపోతుంటాం. సో అలాంటి వాటికి టెస్ట్ సిరీస్లు బాగుంటాయి సార్. ఓకే. టెస్ట్ సిరీస్ రాస్తే మనకు దాని మీద అవగాహన వస్తుంది, ఆన్సర్ ఎట్లా రాయాలి అనేది కూడా తెలుస్తుంది. అవును సార్.